దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమం వింటున్న మీకు అందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గతంలో అనేక ప్రముఖ విషయాలని మనం ధ్యానం చేయడం జరిగింది. దేవుడు ఉన్నాడా, దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, మరణం తర్వాత ఏమిటి, ఇలా రకరకాలైనటువంటి ప్రధాన అంశాలని ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున నేటి దినాల్లో అద్భుతాలు అనేవి ఉన్నాయా, అద్భుతాలు జరుగుతాయా, ఈ విషయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉందో బైబిల్లో నుంచి మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. మొదట దేవుని వాక్యాన్ని మరి మనం చూసినట్లయితే దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. బైబిల్ అంటేనే అద్భుతాలకు నిలయం, దైవ కార్యాలకు నిలయం, దేవుని యొక్క శక్తికి నిలయం. అనేక అద్భుతాలు బైబిల్ గ్రంథంలో దేవుడు చేశాడు. చేసినవి ఆనాడు చూసిన వారు, విన్నవారు, ప్రత్యక్ష సాక్షులైనటువంటి వారు రాయటం జరిగింది. కాబట్టి రాయబడినటువంటి విషయాలే గొప్ప చరిత్ర. బైబిల్కు చరిత్ర అది. ఇంకా వేరే చరిత్ర అవసరంలే. వేరే చరిత్రకారులు ఎవరైనా పరిశోధన చేసి రాసినా చూసిన వాళ్ళు రాసినంత వివరంగా రాయలేరు. కాబట్టి బైబిల్ గ్రంథము చరిత్ర గ్రంథం. ప్రత్యక్షంగా దేవుణ్ణి, ఆయన కార్యాలు చూసిన వాళ్ళు రాసిన గ్రంథం. ఇందులో మనం గమనిస్తే అనేక అద్భుతాలు రికార్డ్ చేయబడ్డాయి. ఉదాహరణకి నోవహు కాలంలో భూలోకమంతా దేవుని సన్నిధిలో చెడిపోయిన పరిస్థితుల్లో భూలోకంలో మనుషులందరూ కూడా ఉన్మాదులుగా, బలత్కారులుగా, ఇక మార్పు పొందటానికి ఇష్టపడినటువంటి దుర్మార్గులుగా మారిపోయినప్పుడు దేవుడు భూలోకం మొత్తాన్ని జలప్రళయాన్ని పంపించి సంపూర్ణంగా నిర్మూలన చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో నోవహు అనే వ్యక్తి ఇంతమంది దుర్మార్గుల మధ్యలో దేవుని మీద మనసు పెట్టి భయభక్తులు కలిగి జాగ్రత్తగా బ్రతుకుతున్నందువల్ల అతని కుటుంబాన్ని మాత్రము ఒక ఓడను తయారు చేయించి వారిని ఆ ఓడలో భద్రం చేసి కాపాడటం జరిగింది. ఇది ఒక అద్భుతం. అందరూ చనిపోయినా కూడా తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కాపాడతాడు అనేటువంటి సూచన ఇక్కడ ఉన్నది. చాలా గొప్ప ధైర్యాన్ని ఇచ్చే విషయం ఇది. ప్రభువు అందుకే అన్నాడు, పక్కన 1000 మంది పడినా కుడిపక్క 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారిని, ఆయన మీద మనసు పెట్టుకొని విశ్వాసంతో జీవించేవారిని తప్పకుండా దేవుడు 100కి 100 పాళ్ళు వారిని కాపాడుతాడు, రక్షిస్తాడు, బ్రతికిస్తాడు. ఒకవేళ ఆయన చిత్తమై అనుమతిస్తే తప్ప వాళ్ళకి ఎటువంటి హాని కూడా కలిగే ప్రసక్తే లేదు. ఇంక చిత్తమై ఆయన అనుమతిస్తే అందులో కూడా మంచే ఉంటుంది. ప్రపంచానికి అది చెడు ఉంటుంది కానీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ కుటుంబాలకు తెలుసు అందులో మంచి ఉంటుంది. సరే, దేవుని ప్రజలకు ఎంత గొప్ప భద్రత ఈ ప్రపంచంలో ఉందో నోవహు వృత్తాంతం ద్వారా దేవుడు తెలియపరిచాడు. మరి తర్వాత మనం గమనిస్తే సొదొమ గొమొర్రాల్లో ప్రజలు ఎంత చెడిపోయారు అంటే వాళ్ళ గురించి మనము మాట్లాడటానికి కూడా సిగ్గుపడే అంతగా చెడిపోయారు వాళ్ళు. అంతగా చెడిపోయారు. బైబిల్లో ప్రజల యొక్క చెడుతనాన్ని దేవుడు దాచిపెట్టలా. వాళ్ళు తన భక్తులు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, మనుషులు చేసిన పాపాలు ఎంత భయంకరమైనయో వాటిని ఆయన రికార్డ్ చేయించాడు. ఎందుకంటే ముందున్న తరాలు వాళ్ళు అలాంటి తప్పులు చేసి వాళ్ళు శిక్ష పొందకూడదు అని ముందున్న తరాల వారి యొక్క క్షేమం నిమిత్తం, బుద్ధి కలుగుట నిమిత్తం, వారి యొక్క రక్షణ నిమిత్తం
దేవుడు అటు రాయించాడు. ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణాల్లో ప్రజలు అత్యంత నీచంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక మారనేటువంటి విషయం అర్థమైపోయి వారిని ఆకాశంలో నుంచి అగ్నిని కుమ్మరించి మొత్తాన్ని కూడా బూడిచ్చేసేయడం జరిగింది. వాటి శిథిలాలు నేటి దినాల్లో కూడా బయటపడుతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అలాంటి భయంకర పరిస్థితి వచ్చినప్పుడు ఒకే ఒక వ్యక్తి లోతు ఆ ప్రజలందరి మధ్య కూడా ఆయన నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా ఆ ప్రజలు చేసే పాపాల్లో పాలి పొందకుండా వారి మధ్యలో బ్రతుకుతూ ఉన్నాడు. అతన్ని, అతని కుటుంబాన్ని మాత్రం దేవుడు ఆ అగ్ని ప్రళయంలో నుంచి పక్కకు లాగేశాడు, తప్పించాడు, అద్భుతం చేశాడు. జల ప్రళయంలో ఏమో నోవహును కాపాడాడు, అగ్ని ప్రళయం వచ్చినప్పుడేమో లోతుని, ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఇంకొక ఆమె ఉంది, ఎరికో ప్రాకారం అంటే చాలా విశాలమైన ప్రాకారం. దాన్ని మనుషులు ఎవరు కూడా కూలగొట్టలేరు. ఫిరంగులు పెట్టి పేల్చినా అది కూలదు. చాలా విశాలమైన, దాని మీద ఇళ్ళు కట్టుకో ఉన్నారంటే దాని వైశాల్యం ఎంత పెద్దో ఆలోచన చేయండి. రాహాబ్ అనేటువంటి ఒక స్త్రీ ఆ దుర్మార్గులైన ప్రజలందరి మధ్య కూడా దేవుణ్ణి గురించి విని దేవుని యందు భయభక్తులు కలిగినందున ఈ ఎరికో గోడను దేవుడు భూకంపం తీసుకొని వచ్చి మొత్తాన్ని కూడా కూల్చివేసిన సందర్భంలో ఆమె ఒక్క ఇంటిని మాత్రమే అక్కడ నిలబెట్టాడు, మిగతా అన్నీ కూడా కూల్చేయడం జరిగింది. దుర్మార్గులు, దుష్టులు, పాపిష్టులైనటువంటి వారు నివసించే అన్నీ కూడా కూల్చివేసి రాహాబు ఒక్కదాని ఇల్లు, తన యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచిన రాహాబు ఇల్లు మాత్రం నిలబెట్టాడు. గమనించండి, జల ప్రళయంలో నోవహు, అగ్ని ప్రళయంలో లోతు, భూప్రళయంలో రాహాబు. అద్భుతాలు ఇవన్నీ కూడా దేవుడు చేసిన అద్భుతాలు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు వెనక ఫరో వస్తున్నాడు సైన్యాన్ని తీసుకొని. వీళ్ళు భయపడిపోయారు, చనిపోతాం అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారి ముందు ఉన్న సముద్రాన్ని రెండుగా విడగొట్టి బహుదూరముగా అటు ఇటు ఆ యొక్క సముద్ర పాయలను విడదీసి మధ్యలో ఆరిన నేలను ఏర్పాటు చేసి వారిని రాత్రికి రాత్రి అవతలు దాటించి శత్రువుల చేతిలోంచి కాపాడాడు దేవుడు. సముద్రాన్ని విడగొట్టి ప్రజల్ని కాపాడటం ఎంత గొప్ప అద్భుతం. తర్వాత సన్హెరీబు అషూరు రాజు యోధా రాజ్యం మీదకి విస్తారమైన సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. యోధా రాజు అయిన హిజ్కియా భయంతో వణికిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మహా అద్భుతం చేసి అషూరు సైన్యంలో 185,000 మంది ఒకే రాత్రి చనిపోయే విధంగా చేసి వాళ్ళ చేతిలో నుంచి యోధా రాజ్యాన్ని కాపాడాడు, యూదుల్ని కాపాడాడు, హిజ్కియాను కాపాడు, తన యందు భయభక్తులు కలిగిన హిజ్కియాను కాపాడాడు, తన ప్రజలను కాపాడాడు. ఇవన్నీ మనం గమనిస్తే ఇవన్నీ కూడా అద్భుతాలు, అద్భుతాలు, బైబిల్లో ఉన్న అద్భుతాలు. యేసు ప్రభువుగా ఆయన భూమి మీద దిగి వచ్చినప్పుడు కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, మగవారికి మాటలు ఇచ్చాడు, చెవిటి వారికి పిలికిడి ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు. చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజర్ని కూడా తిరిగి ఆయన బ్రతికించటం జరిగింది. ఎన్ని అద్భుతాలు ఆయన చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ రాయాలంటే అలా రాయబడిన గ్రంథాలకు భూలోకమైన జాలదంటాడు యోహాను. అంటే అది అతిశయోక్తి అలంకారం అయినప్పటికి కూడా అంత విస్తారంగా ప్రభువు అద్భుతాలు చేశాడు. కాబట్టి పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఆయన అద్భుతాలు చేశాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజున అద్భుతాలు చేస్తాడా? చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఏ దేవుడైతే బైబిల్లో అద్భుతాలు చేశాడో ఆ అద్భుతాలన్నీ చేసిన దేవుడు ఈరోజు బ్రతికున్నాడు, సజీవంగా ఉన్నాడు. నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును,
మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నానని సెలవిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై సిలువలో వెల చెల్లించి పరిహారం చేసి ప్రాయచిత్తం చేసి చావును జయించి మూడవ రోజున తిరిగి లేచి తన దైవత్వాన్ని ప్రపంచాన్ని నిరూపించి శరీరంతో పరలోకానికి వెళ్ళి పరలోక రాజ్యం ఉందనే వాస్తవాన్ని ఈ ప్రపంచానికి తెలియపరిచి అందరినీ కూడా ఆయన వైపు ఆకర్షిస్తున్న ఆ దేవుడు ఈనాడు సజీవంగా ఉన్నాడు. గమనించాల్సిన విషయము, నీకు ఏ అద్భుతం అవసరమై ఉందో అద్భుతం చేయడానికి ఆయన సమర్థుడు. చేస్తాడా అంటే చేస్తాడు, 100కి 100 పాళ్ళు చేస్తాడు. చేయుటకు ఆయన సమర్థుడు. స్వస్థత కావాలన్నా చేయగలడు, అద్భుతాలు కావాలన్నా చేయగలడు, దుష్టశక్తుల నుంచి విడుదల కావాలన్నా చేయగలడు. నీకు ఏది అవసరం ఆ అవసరాన్ని తీర్చగలడు. నాకు ఒక 100 కోట్లు ఇవ్వమని దేవుడిని నేను అడగొద్దు, అది నీకు అవసరమైతే ఆయన ఇవ్వగలడు. దేవుడు అన్నీ చేయగలడు, అయితే అన్నీ చేయడు. అది గుర్తుపెట్టుకో, నీకేది అవసరమో అది మాత్రమే. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడా అంటే తప్పకుండా చేస్తాడు. ఎలాంటి అద్భుతమైనా ఆయన చేయుటకు సమర్థుడైనటువంటి దేవుడు. నేను ఒక సాక్ష్యం చెప్తా. ఒక రోజున, బహుశా ఇది 1998లో అనుకుంటాను, నాకు సంవత్సరం జ్ఞాపకం లేదు. ఒక రాత్రి దేవుని సేవ చేసి నేను తిరిగి వస్తూ ఉన్నాను. రైల్వే ప్లాట్ఫామ్ మీద నడిచి వస్తూ ఉన్నాను. నేను ప్లాట్ఫామ్ దిగి అవతల ట్రాక్ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ ఎక్కి అవతలకి వెళ్ళిపోయి నేను ఉండే రూముకు వెళ్ళాలి. నేను యువతల వైపు ప్లాట్ఫామ్ మీద నడిచి వస్తూ పరధ్యానంగా వస్తున్నాను. ఇక్కడ ఒక మాట చెప్తాను, చాలామంది రైల్వే ట్రాక్ పక్కన పరధ్యానంగా వస్తుంటారు. దయచేసి ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉంటే ఎప్పుడు అలాంటి పని చేయవద్దు. చాలా చురుగ్గా ఉండాలి. ఆ ట్రైన్ ట్రాక్ దాటేటప్పుడు అటు ఇటు మనం చూసుకొని ట్రైను రాలేదని నిర్ధారించుకున్న తర్వాతనే మనం అవతలకి వెళ్ళాలి. కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ట్రాక్ దాటుతూ ఉంటారు, వాళ్ళకి వినపడదు ట్రైన్ వచ్చేది. అలాగా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రైల్వే ట్రాక్ దాటేటప్పుడు చాలా మెలకువ, చాలా చురుకుదనం కలిగి ఉండాలి. నేను చేసిన పొరపాటు ఆ రోజు ఏదంటే, ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ప్లాట్ఫామ్ మీద నుంచి ట్రాక్ మీద కాలు పెట్టాను. అంటే అప్పుడు మాకు కావల్లో రైల్వే ట్రాక్ ఎంత ఉండేదంటే ఒక మోకాలు ఎత్తుండేది. ప్లాట్ఫాము ట్రాకు మధ్య ఎత్తు ఎంత అంటే ఒక మోకాలు ఎత్తుండేది. ఆ ట్రాక్ మీద నుంచి ప్లాట్ఫామ్ మోకాలు ఎత్తే ఉండేది. అంటే కాలు కింద పెడితే దిగేయచ్చు. నేను ఒక కాలు ట్రాక్ మీద పెట్టాను, ఇంకొక కాలు ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద దిగలా పూర్తిగా. కన్ను మూసి తెరిసేలా 1 సెకండ్లో నేను అవతల ట్రాక్ మీద ఉన్నాను. ఈ ట్రాక్ నుంచి అవతల ట్రాక్ మీదకి వెళ్ళిపోయి ఎలా వెళ్ళాను నాకు అర్థం కాల. షాక్ అయిపోయాను. నేను ఒక కాలు ప్లాట్ఫామ్ మీద పెట్టాను, ఒక కాలు ట్రాక్ మీద పెట్టాను. నేను ఆ ట్రాక్ మీద ఉండాల్సి నుండి అవతల ట్రాక్ మీదకి ఎలా వచ్చాను నాకు అర్థం కాక వెనుదిరిగి చూస్తే నేను కాలు పెట్టిన ట్రాక్ మీద సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంది అతి వేగంగా. ఒక్కసారి నా గుండె ధనామన్నది. ఎలా జరిగింది అద్భుతం? నా అంతటి నేను రాలా, నేను ట్రైన్ వచ్చేది కూడా చూడలా, పరధ్యానంలో ఉన్నాను. ఎలా జరిగింది ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు నాకు 91వ కీర్తన జ్ఞాపకం చేశాడు. 91వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, ఆయన బిడ్డలైన వారికి, ఆయన సన్నిధిలో నివసించే వారికి దేవుడు ప్రసాదించాడు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10, 11, 12 వచనాలు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఈ అనుభవం అనేది నేను అనుభవించాను. నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడటానికి నిన్ను గురించి దేవుడు ఆయన దూతలకు ఆజ్ఞ ఇస్తాడు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకొందురు. దేవదూతలు చేతులతో ఎత్తి పట్టుకొని అవతల ట్రాక్ మీద దించినటువంటి అనుభవం నాకు వచ్చింది. నేను వారిని చూడలేదు, కానీ ఆ అనుభవాన్ని పొందాను. ఎవరో ఎత్తకపోయి అవతల నన్ను పెట్టినట్లుగా అనుభవాన్ని పొంది అవతల ట్రాక్ మీద ఉండగా యువతల ట్రాక్ మీద సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోవటం చూసి ఆ విధంగా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. వాస్తవంగా నేను ఆ సమయంలో చనిపోవాలి. చాలామంది చనిపోయారు, వాళ్ళకంటే నేనేం గొప్పోడిని కాదు. కానీ దేవుడు దయ, దేవుడు నేను సేవ చేయాలా అని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అలాంటి పలు రకాల మరణకర పరిస్థితులు నన్ను కాపాడాడు దేవుడు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరి వాస్తవంగా చనిపోవలసిన వాడిని దేవుడు నన్ను కాపాడాడు. ప్రమాదం నుంచి కాపాడాడు, మరణం నుంచి కాపాడాడు. అద్భుతాలు ఈరోజు జరుగుతాయా అంటే జరుగుతాయని చెప్పడానికి నేనే సాక్ష్యం. జరుగుతాయి. దేవుని యందు నిజంగా నువ్వు నమ్మకం ఉంచితే, దేవుని ప్రేమిస్తే, దేవుని హత్తుకొని జీవిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కొంతకాలం క్రిందట మా అమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. డాక్టర్ గారు చూసి ఈమె చనిపోద్ది అని చెప్పాడు. మంచం పట్టినా కోమాలోకి వెళ్ళిపోయింది. అందరు బంధువులు వచ్చారు, చూశారు, పిలిచారు. ఎన్ని చేసినా ఆమె కోమాలోంచి బయటికి రాలా. నేను కావల్లో ఉన్నాను, నాకు సమాచారం వచ్చింది. నేను మా అమ్మ ఉండేటువంటి గ్రామానికి వెళ్ళాను, చూశాను, పిలిచాను, గిచ్చాను, గిల్లాను. ఏం చేసినా కూడా చలనం లేదు. శరీరం చల్లబడిపోయింది. లాస్ట్ స్టేజ్లో ఉంది ఆమె. ఇంకా ఒక గంట 2 గంటల కంటే ఎక్కువ బతకదని నిర్ధారణ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన చేశా, ప్రభువా మా అమ్మ ఇంకా నిన్ను నమ్మలేదు, మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదు. నాయనా ఒక్క అవకాశం మా అమ్మకి ఇవ్వు తండ్రి. ఇదిగో ఆమె చనిపోతే ఇప్పుడు నరకానికి వెళ్ళిపోద్ది. దయ ఉంచి నరకం నుంచి రక్షింపబడి పరలోకం వెళ్ళటానికి ఒక్క అవకాశం ఆమెకి ఇవ్వని హృదయపూర్వకంగా ప్రార్థన చేశాను. పైన చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా ఆ ధైర్యం వచ్చింది, మా అమ్మ చచ్చిపోదు, బ్రతకదాది అని. సరే నేను వెళ్ళాను, భోజనం చేశాను, పడుకొని నిద్రపోయా. తెల్లవారు నేను నిద్ర లేవకముందే నా తల వెనక మా అమ్మ పడుకొని ఉంది మంచము. ఆమె ఇటు ఇటు పడుకుంది, నేను ఇటు ఇటు పడుకున్నా. ఆమె వైపు తల పెట్టాను, ఆమె అడ్డం పడుకుంది, నేనేం నిలువు పడుకున్నా. సరే తెల్లవారు లేచేసరికి అరుపులు కేకలు పెద్ద పెద్దగా. ఏమిటని నేను నిద్రపోయేవాడిని ఉలిక్కిపడి లేచి కూర్చొని చూస్తే మా అమ్మ లేచి కూర్చొని తిడతా ఉంది. ఏంది ఇల్లంతా ఎట చేశారు గందరగోళంగా. నేను మంచి నిద్రలో ఉండి లేచినండి కాబట్టి కల అనుకున్నా. మళ్ళీ పడుకున్నా, మళ్ళీ తిడతా ఉంది. మరలా లేచి చూస్తే నిజంగానే మా అమ్మ లేచి కూర్చొని ఉంది. అందరిని తిడతా ఉంది, నన్ను కూడా తిట్టింది. ఏందిరా అట చూస్తున్నావు, నాకేమైనా దెయ్యం పట్టింది అనుకున్నావు, నన్ను అట చూస్తున్నావు, ఏంది ఇల్లు చేసావు, గబ్బు చేసావు, ఎట్టాడు తిట్టేస్తావు. నాకెంత ఆనందమో. ఎందుకంటే రాత్రి డాక్టర్ గారు వచ్చారు, చూశారు, చచ్చిపోద్ది అన్నాడు, బంధువులు చచ్చిపోద్ది అన్నారు. నేను కూడా చచ్చిపోద్ది అనుకున్నా. అయితే ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆమె చచ్చిపోదు, బతకద్ది అనే ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతో భోంచేసి నిద్రపోయాను. ఉదయం లేవకముందే ఆమె లేచి కూర్చొని అరుస్తూ ఉండటం చూశాను. తర్వాత 14 ఏళ్ళు బతికింది ఆమె. యేసు ప్రభువు నమ్ముకుంది, మారు మనసు పొంది, బాప్తీసం పొంది, రక్షణ పొంది, నా వివాహం చూసి, నా కుమారుని చూసి, తర్వాత అన్నీ అనుభవించిన తర్వాత భోంచేస్తూ ఒక్క నిమిషం పొరపోయింది. ప్రార్థన చేసుకుని భోంచేస్తూ ఉంది, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. 1/2 నిమిషంలోనే 14 సంవత్సరాలు తర్వాత రక్షణ పొంది ఆమె బ్రతికింది. అద్భుతం కాదా? దేవుడు ఈరోజు అద్భుతాలు చేస్తాడా? చేస్తాడు. బైబిల్లో ఉన్న దేవుడు బ్రతికున్నాడు, బైబిల్లో ఉన్న దేవుడు సజీవంగా ఉన్నాడు. బైబిల్లో ఏ అద్భుతాలు చేశాడో ఆ అద్భుతాలు చేయుటకు ఆయన సమర్థుడు.
ప్రభు ఒక మాట అన్నాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అన్నాడు ప్రభు, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నా. ఈ రోజుల్లో అద్భుతాలు జరుగుతాయా? అవును, ప్రభు అదే మాట చెప్పాడు. నేను చేయుచున్న క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేస్తాడు, వాటికంటే గొప్పవి కూడా చేస్తాడు, ఇంకా ఎక్కువ కూడా చేస్తాడు. అంటే ఈ రోజున ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలు భూలోకం అంతా ఉన్నారు. ఇంచుమించు 300 కోట్ల మంది ప్రభువుని నమ్మిన వారు అందరి జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి లెక్క వేస్తే ఎన్ని కోట్ల అద్భుతాలు! ఈ 2000 సంవత్సరాలుగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిన 2000 సంవత్సరాలు కౌంట్ చేస్తే ఎన్ని కోట్ల అద్భుతాలు! నిజంగా ఆ అద్భుతాలని రాస్తే భూలోకం చాలదేమో, అన్ని అద్భుతాలు. ఈరోజు చేస్తాడా? ఈరోజు కూడా చేస్తాడు. నేను ఈరోజు బతికే ఉన్నాను కదా, నా జీవితంలో చేశాడు, మా కుటుంబంలో చేశాడు. నేను పరిచర్య చేస్తూ సంఘ కాపరిగా సేవలు అందిస్తున్నటువంటి రోజుల్లో ఒకరోజు ఒక అమ్మాయి నా దగ్గర తీసుకొచ్చారు. 10th క్లాస్ చదువుకునే అమ్మాయి. చాలా చక్కగా ఉంది అమ్మాయి. ఏది సమస్య అంటే అమ్మాయి దెయ్యం పట్టింది అన్నది. ప్రార్థన చేశా, దెయ్యం బోలా. తర్వాత గుంటూరులో ఒక ప్రముఖ దైవ సేవకుడు ఆ రోజుల్లో ఉండేవాడు, అంటే 99 ఆ ప్రాంతంలో. ఆయన దగ్గరికి తీసుకుపోయారు. ఆయన ప్రార్థన చేశాడు, పోలా. తర్వాత చెన్నైలో ఒక గొప్ప దైవజనుడు, ఇంటర్నేషనల్ దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకుపోయారు. ఆయన దగ్గర పోలా అమ్మాయికి. ఇంకా ఎక్కడా పోకపోయేసరికి నిరాశ తీసుకొచ్చారు. నా దగ్గరికి తీసుకొచ్చారు కదా అని చెప్పి నేను వాళ్ళని దర్శించడం ప్రారంభించాను. ప్రార్థన చేస్తూ ఉండేవాడిని రోజు వెళ్ళి. 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు ప్రార్థన చేసినా కూడా దెయ్యం పోలా. భయంకరమైన దెయ్యం అది, మామూలు దెయ్యం కాదు. అమ్మాయి ఎంతో చక్కగా ఉండే అమ్మాయి ఎముకలు గూళ్ళలాగా మారిపోయింది. అన్నం తినేది కాదు, అన్నం చూస్తే పురుగులు అనేది, ఆహారం తీసుకునేది కాదు, క్షీణించిపోయింది. దుష్టశక్తి బట్టి ఆహారం తినక క్షీణించిపోయింది. స్నానం లేదు, ఆహారం లేదు, చాలా దుర్గంధంగా ఉండేది, చాలా ఎముకలు గూళ్ళలాగా ఉండేది, చాలా దయనీయంగా ఉండేది అమ్మాయి పరిస్థితి. ఒకరోజు చాలా భారంగా ప్రార్థన చేసేవాళ్ళు. ఇంటికి వెళ్తా, ప్రభువా ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాయి, దెయ్యం పోవటం లేదేం నాయన అనుకుంటూ వాళ్ళ గేటు తలుపు తీస్తున్నాడు. ప్రభు అన్నాడు, ఈరోజు పోతుంది ఇల్లు అన్నాడు. వెళ్ళి లోపల కూర్చొని అమ్మాయిని, కుటుంబ సభ్యులను కూర్చొని వాళ్ళకి దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయిలో ఉన్న దెయ్యం వాళ్ళ అమ్మలో దూరింది. వాళ్ళ అమ్మ పెద్ద కేక వేసి పడిపోయింది. ఇది ఎవరితో సాక్ష్యం కాదు, నేను కళ్ళారా చూసిన సాక్ష్యం చెప్తున్నా. దెయ్యాలు ఉన్నాయా? చాలామంది వితండవాదం చేస్తున్నారు, దెయ్యాలు ఏడున్నాయి, పెద్దవాళ్ళకి ఎందుకు పట్టుకోలేదు, మగవాళ్ళకి ఎందుకు పట్టుకోలేదు, ఆడవాళ్ళకి ఎందుకు, పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. ప్రతి ఒక్కరికి దెయ్యాల ప్రభావం ఉంటుంది. పెద్దవాళ్ళ మీద ఉంటుంది, పిల్లోళ్ళ మీద ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ప్రతి ఒక్కరి మీద వాటి ప్రభావం ఉంటుంది. సామాన్య జనుల మీదుగా శాస్త్రులు, పరిశీల మీద కూడా దెయ్యాల ప్రభావం ఉంది. అందుకని యేసు ప్రభు వాళ్ళని సర్పములారా, సర్ప సంతానం అన్నాడు. అంటే దెయ్యాలారా, దెయ్యం పిల్లలారా అని అర్థం మన భాషలో చెప్పాలంటే. శాస్త్రులు, పరిశీలు వాళ్ళు ఏం దెయ్యాలు పట్టుకొని గిజగిజ కొట్టుకోలేదు, అరవలేదు, కేకలేదు, బాగున్నారు కాముగా. కానీ వాళ్ళు కూడా దెయ్యం యొక్క ప్రభావం కింద ఉన్నారు. కాబట్టి తెలిసి తెలియక జ్ఞానం లేని బోధకులు కొంతమంది తయారైన యూట్యూబ్లో వాళ్ళు అంటూ ఉంటారు, పెద్దవాళ్ళని ఎందుకు దెయ్యం పట్టలేదు, వీళ్ళని ఎందుకు పట్టింది, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. కరెక్ట్ కాదు అది. వాళ్ళకి తెలియకపోతే తెలియకుండా ఉండాలి, కానీ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు లేకూడదు. దెయ్యాల ప్రభావం అందరి మీద ఉంటుంది. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు, ఎవరి మీద ఉండేది వాళ్ళ మీద ఉంటుంది. ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిని బట్టి అమ్మాయిలోంచి అమ్మలోకి వెళ్ళిపోయింది దెయ్యం. ఇద్దరి మీద చేతులు పెట్టి ఏసునామలో గద్దించాను, వదిలి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు నుంచి ఆ అమ్మాయి అన్నం తినడం ప్రారంభించింది, నీళ్లు తాగటం ప్రారంభించింది, స్నానం చేయటం, చక్కగా కొద్ది రోజులకల్లా చక్కగా తయారైంది. స్కూల్కి వెళ్ళింది, స్కూల్లో చదువుకొని పాస్ అయ్యింది, ఇంటర్ చేరింది, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ అన్నీ చేసుకొని చక్కగా ఉంది. ఈనాడు సెటిల్ అయింది బాగా అమ్మాయి. ఈ విధంగా ఎందుకు చెబుతున్నా అంటే అద్భుతాలు. దేవుడు ఈరోజు అద్భుతాలు చేస్తాడంటే చేస్తాడు. ఈరోజు అద్భుతాలు. నన్ను రైలు ప్రమాదం నుంచి కాపాడు, ఎన్నోసార్లు కాపాడాడు. మా అమ్మను మరణం నుంచి తప్పించి కాపాడాడు.
ఇదిగో ఆ పాపను భయంకరమైన దుష్టశక్తి, పెద్ద పెద్ద సేవకులు ప్రార్థన చేసినా కూడా పోనటువంటి భయంకరమైన దుష్టశక్తి నుంచి కాపాడాడు. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు ఈనాడు సజీవంగా ఉన్నాడు. ఆయన బైబిల్లో చేసిన కార్యాలు చేయగలడు. వాటికంటే గొప్పవి కూడా నీకు అవసరమైతే నీ కోసం చేయగలడు. కాబట్టి అద్భుతాల కోసము, స్వస్థతల కోసము, విడుదల కోసము, నెమ్మది కోసము, క్షమాపణ కొరకు, శాంతి కొరకు, సంతోషం కొరకు, ఆశీర్వాదం కొరకు ఇవన్నీ దాటుకుని వెళ్ళిన తర్వాత ఒక రోజున ఈ దేహాన్ని వదిలిపెట్టి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. అప్పుడు నరకానికి వెళ్ళకుండా నరకం నుంచి రక్షించి పరలోకం వెళ్ళటం కొరకు యేసు ప్రభువుని ఆశ్రయించాలి. ప్రతి మనిషికి కూడా యేసుక్రీస్తునందు పాప క్షమాపణ ఉన్నది, పరలోకంలో స్థానం ఉన్నది, సైతాను శక్తుల నుంచి విడుదల ఉన్నది, అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రభువు దగ్గరికి రండి, ప్రభువునందు నమ్మిక ఉంచండి, ప్రభువును వెంబడించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, సలహాలు తీసుకోండి. మీ జీవితాలు వెలుగుమయం అవుతాయి, తేజోమయం అవుతాయి, ఆశీర్వాదాలతో నింపబడతాయి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తండ్రి, వాక్యం విన్న అందరి జీవితాల్లో నీవు తోడుగా ఉండి నీ అద్భుత కార్యాల చేత, స్వస్థతల చేత, విడుదల చేత, నీ కృప చేత వారందరినీ కూడా నీ వైపు ఆకర్షించి నిత్య నరకం నుంచి రక్షించి నిత్యము నీతి ఉండే భాగ్యాన్ని దయచేయమని, భూలోకంలో నీ దీవెనలు అనుభవించే భాగ్యాన్ని ఇమ్మని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.